స్పోర్ట్స్ హ్యాక్థాన్ కేవలం ఒక పోటీ కార్యక్రమం మాత్రమే కాదన్నారు మంత్రి వాకిటి శ్రీకరి. ఇది క్రీడలు, సాంకేతికతను సమన్వయం చేసే విశ్వస్థాయి ఉద్యమమని తెలిపారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ హ్యాక్థాన్ కు పోస్టర్, లోగోను ఆవిష్కరించారు మంత్రి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మార్చి 28, 29న జరిగే స్పోర్ట్స్ హ్యాక్థాన్లో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు వాకిటి శ్రీహరి. ఓ క్రీడాకారుడు తన నైపుణ్యాన్ని చూపించుకునేటప్పుడు కొన్ని అన్రియల్ డిసిషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనకు అవుట్ అయితే లేదా నాట్ అవుట్ అయితే చెప్పడానికి ఈజీ అయితే వాడి లైఫ్ని వాడు మళ్ళొకసారి ప్రదర్శించుకోవడానికి అవకాశం వస్తుంది. ఎన్నో రకాల ఇన్వెషన్స్ వచ్చినాయి. అది బేల్స్ కావచ్చు, లైన్ టచ్ కావచ్చు, స్విమ్మింగ్లో కావచ్చు, రన్నింగ్లో కావచ్చు. సూక్ష్మంగా చూసి జడ్జ్ చేసేటువంటి ఈ ప్రక్రియ ఈ సాంప్రదాయాలకు భిన్నంగా ప్రొఫెషనల్గా చేయడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. నేను సంతోషిస్తూ ఉన్నా. దాదాపు మరి కూడా ఏదో ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు పోస్ట్ మార్టంలో డెడ్ బాడీ మొత్తం కోసి చూపించి ఏ విధంగా ఇట్లా ఉంటే ఇట్లా చేయాల్సిందని చెప్పేది ఎట్లా ఉంటుండేనో, మొదటిసారి ఆటలు ఆడిపించుకుంటూ ఆ ఆటలలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ మిళితమైతే ఏం చేస్తే బాగుంటుంది అని ప్రాక్టికల్గా ఆడనుంచే మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా గొప్పది. నేను మా సోదరునికి నా తరపు చిన్న సజెషన్ చేస్తా ఉన్నా, నేను కానీ మా శివసేన గారి తరపు నుంచి. దీంట్లో జస్ట్ లైక్ మేము కానీ అజరుద్దీన్ గారు కానీ లేదా ఒక స్పోర్ట్స్ గతంలో ఆ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళని కూడా మీరు పిలిపిస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో చేదు అనుభవాలు లేదా జీవితంలో వాళ్ళు ఎక్కడన్నా తద్వారా వచ్చిన మంచి ఫలితాల గురించి చర్చకు వస్తే కూడా మీకు సజెషన్ చేస్తే దాని ద్వారా మీరు ఇంకా దాని మీద కొంత ప్రాక్టీసెస్ ఎక్క చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రిజల్ట్ బాగా వస్తుంది.